Okay, good morning, students. So last class we have seen some additive manufacturing processes like stereolithography apparatus. So that is one of the liquid-based rapid prototyping technique. So later on, similarly to stereolithography, we have another process that is called solid ground curing. In last class, we have seen this one. We have seen what is the procedure and how it was implemented and how it was developed. So all these things we have Hemant Reddy. అందరికి వినపడుతుంది కదమ్మా? Can anyone respond? Yes, sir. Interesting, sir. Okay, right. So right. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ గురించి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. సో సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి క్యూరింగ్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ దట్ వాజ్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్. క్యూరింగ్ అంటే ఏమని చెప్పాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫోటో పొలిమరైజేషన్. సో ఫోటో పొలిమరైజేషన్ టెక్నిక్ ని దీంట్లో కూడా మనం యూజ్ చేస్తాం. ఫోటో పొలిమరైజేషన్ అంటే ఏంటి మనకి బై యూజింగ్ ద లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని కొన్ని పాలిమర్స్ ఏమవుతాయంటే వాటి యొక్క స్టేట్ మారుతుంది, అంటే లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్ కి మారుతాయి. దాన్ని పొలిమరైజేషన్ అంటాం. అదే ఫోటో పొలిమరైజేషన్ కి వచ్చేటప్పటికి ఏంటంటే బై యూజింగ్ లైట్ ఎనర్జీ వెన్ ఇట్ చేంజెస్ ఇట్ స్టేట్, ఓకే, చైన్ లైక్ స్ట్రక్చర్స్ కింద మోనోమర్స్ అన్ని కూడా చైన్ లైక్ స్ట్రక్చర్స్ కింద ఫామ్ అయితే దాన్ని మనం ఫోటో పొలిమరైజేషన్ అంటాం. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫోటో పొలిమరైజేషన్ లో మనకి కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. దాన్ని మనం స్టీరియోలిథోగ్రఫీ అపరేటస్ బిఫోర్ క్లాసెస్ చూస్తాం. నౌ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ దిస్ సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్. సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ గురించి కూడా మీకు కొంత తెలుసు. సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ అంటే ఏంటి? క్యూరింగ్ ఈజ్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ పొలిమరైజేషన్ వాజ్ హ్యాపెండ్ ఇన్ SLA లో ఎలా అయితే జరిగిందో దీంట్లో కూడా అలాగే జరుగుతుంది. దీంట్లో ఏమవుతుంది, కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. అంటే SLAకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం సపోర్ట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి దాని మీద మనకి దీన్ని ఆబ్జెక్ట్ ని మనకి ఏదైతే ఆబ్జెక్ట్ మనం అనుకుంటున్నామో అది చేసేవాళ్ళం. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, దీంట్లో కూడా సేమ్ ఆబ్జెక్ట్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేస్తాం కానీ
దీనికి స్టెప్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఒక లేయర్ కింద ఫామ్ చేసి ఫస్ట్ మన ఏదైతే రెజిన్ ఉంటుందో రెజిన్ ని ఒక లేయర్ కింద ఫామ్ చేసి దాని మీద మాస్క్ లైక్ ఆబ్జెక్ట్ ఒక మాస్క్ లైక్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసి దాని నుంచి మన యూవీ రేస్ ని పంపుతాం. ఇలా పంపినప్పుడు ఏమవుతుంది, ఎక్కడనైతే కరెక్ట్ గా యూవీ రేస్ ఆ మాస్క్ లోంచి ఆ రెజిన్ లేయర్ మీద పడతాయో ఆ లేయర్ ఒక్కటి మాత్రం క్యూర్ అవుతుంది. సో క్యూర్ అయ్యాక ఏం చేస్తాం, దాన్ని ప్రాసెస్ చూడండి ఒకసారి. సో సో ఇట్ ఈస్ ఎ క్యూబిటల్ అనే కంపెనీ దీన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇదంతా మనం చూసాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, రెజిన్ ని స్ప్రే చేస్తాం. చూసారు ఇక్కడ రెజిన్ ని స్ప్రే చేసాం. తర్వాత సెకండ్ పాయింట్ డెవలప్ ఫోటో మాస్క్. ఫోటో మాస్క్ అనేది డెవలప్ చేస్తాం ఒక గ్లాస్ ప్లేట్ మీద. ఓకే, హలో రాహుల్, ఏమో హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు, దేనికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? రైట్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే హ్యాండ్స్ రేస్ చేయండి అమ్మా. అలాగే లాస్ట్ క్లాస్ రానివాడికి ఈ క్లాస్ అర్థం కాదు. మీకు అంత ముందు చెప్పాను, ప్రతి క్లాసు మనకి ఇంపార్టెంట్, ప్రతి క్లాసు మీరు రావాల్సిందే. ఓకే, సో రెజిన్ స్ప్రే చేశాక ఒక ఫోటో మాస్క్ అనేది డెవలప్ చేస్తాం. ఫోటో మాస్క్ డెవలప్ చేసిన తర్వాత దాని మీద నుంచి యూవీ లైట్స్ ని మనం పంపుతాం. యూవీ లైట్స్ పంపినప్పుడు ఎక్కడైతే ఈ రెజిన్ కి ఆ లైట్స్ టచ్ అవుతాయో అక్కడ మాత్రం సొలిడిఫై అవుతాయి లైక్ దిస్. ఇవన్నీ కూడా పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్. ఆ తర్వాత ఏం చేస్తాం, వ్యాక్యూమ్ ఛాంబర్ అంటే ఒక వ్యాక్యూమ్ యూజ్ చేసి అన్క్యూర్డ్ రెజిన్ అంతా కూడా సక్ చేస్తాం. సక్ చేసిన తర్వాత వ్యాక్స్ ని స్ప్రే చేస్తాం. వ్యాక్స్ స్ప్రే చేసాక ఏం చేస్తాం, మనం దాన్ని పైన మళ్ళీ మిల్లింగ్ ఆపరేషన్ చేసి ఫ్లాట్ సర్ఫేస్ కింద అంటే నెక్స్ట్ రెజిన్ కి వెళ్ళేలాగా దీన్ని తయారు చేసుకుంటాం. ఇది ప్రాసెస్. ఇక్కడ చూడండి స్టెప్ 1. ఫస్ట్ ఏం చేసాం, ఈ రెజిన్ మీద మనకి ఈ ఫోటో మాస్క్ యూజ్ చేసి యూవీ రేస్ ని పంపితే ఈ ఫోటో మాస్క్ మీద ఏదైతే షేప్ ఉందో ఆ షేపే ఇక్కడ రెజిన్ మీద కూడా ఫామ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ సెకండ్ స్టెప్ లో వ్యాక్యూమ్ పంప్ యూజ్ చేసి ఈ రెజిన్ అంతటినీ కూడా పీల్చుకుంటే మనకి ఇక్కడ షేప్ కనబడుతుంది. దాని మీద ఏం చేస్తాం, ఇక్కడ వ్యాక్స్ అనేది మళ్ళీ ప్లేస్ చేస్తాం. వ్యాక్స్ ప్లే చేసిన తర్వాత ఈ మిల్లింగ్ మెషిన్ అంటే మిల్లింగ్ ఆపరేటర్స్ యూజ్ చేసి పైన ఉన్న ఈ వ్యాక్స్ అంతటినీ కూడా ఈవెన్ గా లేయర్ కింద ఫామ్ చేస్తాం. మళ్ళీ ఫిఫ్త్ స్టెప్ లో మళ్ళీ రెజిన్ ని అప్లై చేస్తాం. సో దిస్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఎస్. సో దీనికే మనం చూసాము కొన్ని స్టెప్స్. So these are important parts that will be placed in the SCG. Okay, UV lamp, shutter, polymer spreader, residual polymer cleaner, wax cooling plate, milling head, platform, mask development station, electrical charging station, part slice cross section, mask plate. ఇవన్నీ కూడా స్టెప్ వైజ్ ప్రొసీజర్ లో మనం ఏం చేసాను, the step first ఏంటి CAD మోడల్ ని క్రియేట్ చేసి అండ్ ఇట్ ఈస్ స్లైస్డ్ ఇంటూ లేయర్స్ యూజింగ్ క్యూబిటల్స్ డేటా ఫ్రంట్ ఎండ్. సో జనరల్ గా మనం దీంట్లో కూడా మన స్టాండర్డ్ టెసలేషన్ లాంగ్వేజ్ నే యూజ్ చేస్తాం STL. సో STL యూజ్ చేసే దీన్ని చేస్తాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే లేయర్స్ కింద కట్ చేయడానికి మాత్రం క్యూబిటల్స్ డేటా ఫ్రంట్ ఎండ్ అనే సాఫ్ట్వేర్ DFE దీన్ని యూజ్ చేస్తారు. At the beginning of the layer creation step, the flat work surface is sprayed with photosensitive resin as shown in the below figure. So ఇక్కడ చూపించినట్టు photosensitive resin తో స్ప్రే చేసి తర్వాత for each layer a photo mask is produced using Cubital's proprietary ionographic printing technique. దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ని యూజ్ చేసి కూడా చేస్తూ ఉంటారు. తర్వాత the photo mask is positioned over the work surface and powerful UV lamp hardens the exposed photosensitive resin. Later on ఏం చేస్తాం, దాని నుంచి మనం పంపిన ఈ ఫోటో మాస్క్ ఏదైతే ఉందో దాంట్లో గ్యాప్స్ ఉంటాయి కదండి, ఆ గ్యాప్స్ నుంచి యూవీ లైట్ పాస్ అవుతుంది. సో దట్ అక్కడ షేప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి, ఆఫ్టర్ ద లేయర్ ఈస్ క్యూర్డ్ ఆల్ ద అన్క్యూర్డ్ రెజిన్ ఈస్ వాక్యూమ్డ్ ఫర్ రీసైక్లింగ్ లీవింగ్ ద హార్డెండ్ ఏరియాస్ ఇంటాక్ట్. ఏదైతే హార్డ్ గా అయినాయో ఆ ఏరియా అక్కడ ఉంచేసి మిగతా వాక్యూమ్ ద్వారా మొత్తం లేయర్ అంతా కూడా తీసుకుంటాం. ద క్యూర్డ్ లేయర్ ఇస్ పాస్డ్ బినీత్ ఎ స్ట్రాంగ్ లీనియర్ యూవీ ల్యాంప్
to fully cure it and to solidify any remnant particles as illustrated below. సో జనరల్ గా ఏంటంటే మాక్సిమం యూవీ చక్కర ఉంటది కదా, అంటే వ్యాక్యూమ్ జామ్, ఇది మాక్సిమం రెసిన్ ని పీల్చుకుంటది. ఒకవేళ ఏమైనా రిమైనింగ్ ఉంటే కనుక అవి కూడా క్యూర్ అవడం కోసం మనం ఏం చేస్తామంటే దీన్ని స్ట్రాంగ్ యూవీ లైట్ ఉన్న దాంట్లోంచి పాస్ చేస్తాం. అప్పుడు రిమైనింగ్ పార్ట్స్ కూడా క్యూర్ అయిపోతాయి. తర్వాత సో ఇన్ ద ఫిఫ్త్ స్టెప్ వ్యాక్స్ రిప్లేసెస్ ద క్యావిటీస్ లెఫ్ట్ బై వ్యాక్యూమింగ్. సో ఫిఫ్త్ స్టెప్ లో ఏంటి, ఈ వ్యాక్స్ పైన అప్లై చేసి దానిలో ఉన్న ఆ వ్యాక్స్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, సపోర్టింగ్ మోడల్ కింద యూజ్ చేస్తుంది. దట్ ఈస్ సపోర్టింగ్. జనరల్ గా మనకి ఎస్ఎల్ఏ చూసాం, స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్, దాంట్లో ఏం చేసాం, సపోర్ట్ స్ట్రక్చర్స్ కూడా మనమే కన్స్ట్రక్ట్ చేసి అంటే మోడల్ చేసి డెవలప్ చేయాలి. దీంట్లో వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం లేదు, మనం వ్యాక్స్ ని యూజ్ చేస్తాం కాబట్టి ఈ వ్యాక్స్ అనేది సపోర్ట్ స్ట్రక్చర్ కింద పనిచేస్తుంది. సో తర్వాత ఏంటి, ఫైనల్ స్టెప్ బిఫోర్ ద నెక్స్ట్ లేయర్ ద వ్యాక్స్ ఆర్ రెసిన్ సర్ఫేస్ ఈజ్ మిల్డ్ ఫ్లాట్ టు ఎన్ యాక్యురేట్. సో జనరల్ గా యాక్యురేట్ వర్క్ పీసెస్ మనకు కావాలి కాబట్టి ఏం చేస్తాం అంటే మిల్లింగ్ అనేది చేసి వెర్టికల్ యాక్యురసీ అనేది కూడా పెంచుతాం దీంట్లో. Once all layers are completed, the wax is removed and any finishing operations such as sanding అంటే పైన అన్వాంటెడ్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి దానికి ఇలా యూజ్ అవుతా ఉంటుంది. ఓకే, ఇలా మనకు కావాల్సిన పోస్ట్ క్యూరింగ్ అంటే దీనికి పోస్ట్ క్యూరింగ్ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు అంటే ఇందా చెప్పాను కదండి, ఒకసారి మనం సక్ చేశాక అన్క్యూర్డ్ రెసిన్ ని స్ట్రాంగ్ యూవీ లైట్ అనేది మనం ప్లేస్ చేస్తాం. అలా స్ట్రాంగ్ యూవీ లైట్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇది ఉంటది కదా ఏంటంటే మన అన్క్యూర్డ్ రెసిన్ అది కూడా క్యూర్ అయిపోతుంది. ఓకేనా, సో దానివల్ల దీనికి ఏంటి పోస్ట్ క్యూర్ ఆపరేటర్స్ అనేది అవసరం లా. ఓకే, రైట్. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి ప్రతి మెషిన్ కి ప్రాసెస్ పారామీటర్స్ అని కొన్ని ఉంటాయి. ఆ ప్రాసెస్ పారామీటర్స్ ఏం డిసైడ్ చేస్తాయంటే మీరు మనం బిల్ట్ చేసే మెటీరియల్ కాదు, మనం బిల్ట్ చేసే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ప్రాసెస్ పారామీటర్స్ అనేవి కానీ లేకపోతే డైమెన్షనల్ యాక్యురసీని కానీ వీటన్నిటిని కూడా ఈ ప్రాసెస్ పారామీటర్స్ డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 kg లోడ్ ఉన్న మెషిన్ మీద 1000 kgs చేస్తే దాని వల్ల అవుతుందా? అవదు. ఎందుకు అవదు అంటే దట్ ఈస్ ద క్యాపబిలిటీ అండ్ దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దట్ మెషిన్. బియాండ్ దట్ రేంజ్ ఇట్ వోంట్ వర్క్. ఇఫ్ ఇట్ వర్క్ ఆల్సో ద రిజల్ట్స్ విల్ నాట్ బి యాక్యురేట్. సో అందుకని ప్రతి మెషిన్ కి ఏ మెషిన్ యూజ్ చేస్తే దానికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్ రేంజ్ లో మాత్రమే నువ్వు ఆ మెషిన్ ని యూజ్ చేయగలవు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 మెషిన్స్ SGC 4600 అనేది ఒకటి, SGC 5600 అనేది. జనరల్ గా దీస్ ఆర్ ద ప్రాసెస్ వర్కింగ్ వాల్యూమ్ అనేది ఒక ప్రాసెస్ పారామీటర్. అంటే ఈ వాల్యూమ్ దాటి నువ్వు వర్క్ పీస్ ప్రొడక్ట్ ని తయారు చేయలేవు. తర్వాత సర్ఫేస్ డెఫినిషన్ అంటే జనరల్ గా ఏంటంటే సర్ఫేస్ క్వాలిటీ అనేది ఈ మాత్రం వస్తుంది అంటే దీనికి మించి క్వాలిటీ అనేది మనకి రాదు అని ఒక డెసిషన్. అలాగే XY రెజల్యూషన్, XY అంటే పైకి కిందకి మూవ్మెంట్. ఓకే, సో ఆ మూవ్మెంట్ ఆఫ్ ద ప్లేట్ ఏదైతే మనకి మూవ్మెంట్ ఒక లేయర్ అవడానికి కిందకి వెళ్తుందో అది 0.084 వరకు దాని మినిమం అనమాట కిందకి ఆర్ పైకి. రైట్, లేయర్ థిక్నెస్ వచ్చేటప్పటికి 0.15 నుంచి 0.1 to 0.2. సో ఇక్కడ చూడండి ఎప్పుడు కూడా XY రెజల్యూషన్ కంటే ఇది ఎక్కువ ఉంటుంది ఈ లేయర్ థిక్నెస్. ఎందుకంటే XY రెజల్యూషన్ అని చెప్పాను కదండి, అప్ ఆర్ డౌన్ ఆ టేబుల్ ఏదైతే ఉంటుందో అది అప్ ఆర్ డౌన్ కి వెళ్తూ ఉంటది కాబట్టి సో దానికంటే లేయర్ థిక్నెస్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. అంటే ఈ లేయర్ థిక్నెస్ వరకు దాన్ని చేయొచ్చు మనం. జనరల్ గా లేయర్ థిక్నెస్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను SLA లో 0.025 to 0.5 దాకా చేసుకోవచ్చు. తర్వాత మినిమం ఫీచర్ సైజ్, సో మినిమం వచ్చేటప్పటికి 0.4 mm అంటే మన ఇది ఉంటది కదా థిక్నెస్, ఈ లేయర్ థిక్నెస్ వచ్చేటప్పటికి 0.4 దాకా. ఓకే, తర్వాత నెట్ ప్రొడక్షన్ రేట్ 160 cm3/h. ఈ నెట్ ప్రొడక్షన్ రేట్ అనేది ఏంటంటే మనకి మన ఏదైతే ప్రొడక్ట్ తయారు చేస్తామో దాన్ని ఎంత ఫాస్ట్ గా చేయగలదు అనేది. సో వాల్యూమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ మనకు తెలుస్తుంది కాబట్టి జనరల్ గా 164 cm3 ఒక గంటలో ఇది చేయగలదు. తర్వాత లేయర్ బిల్ట్ స్పీడ్ 120 seconds per లేయర్, ఒక లేయర్ ని 120 seconds లో చేయగలదు.
ఇది వచ్చేటప్పటికి 70 seconds లో చేయగలదు ఒక లేయర్. తర్వాత కంట్రోల్ సిస్టమ్ యూనిక్స్ బేస్డ్ వర్క్ స్టేషన్ జనరల్గా ఇది ఓకే. ద ప్రైస్ ఈజ్ ఆల్సో సమ్వాట్ డిఫరెన్స్, రైట్. సో ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ దీస్ సమ్ ప్రాసెస్ పారామీటర్స్. జనరల్ గా వచ్చేటప్పటికి ఎక్కువగా మనకి ఈ మెషిన్స్ లో ప్రాసెస్ పారామీటర్స్ వచ్చేటప్పటికి లేయర్ థిక్నెస్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్, అలాగే స్పీడ్ ఆఫ్ ద లేజర్ అంటే ఈ బిల్ట్ స్పీడ్ అనమాట, ఇది ఎక్కువ. అలాగే వాల్యూమ్, ఎంత వాల్యూమ్ వరకు ఇది వర్క్ చేయగలదు, వర్క్ పీసెస్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ పారామీటర్స్. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్. మన జనరల్ గా మన యూనిట్స్ అన్ని కూడా ఏంటంటే ఒక మెషిన్ యొక్క ప్రాసెస్ పారామీటర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వీటి మీదే ఉంటాయి. అప్లికేషన్స్, సమ్ కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. కేస్ స్టడీస్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఈ మెషిన్ ని ఆర్ దీన్ని ఎవరైనా యూజ్ చేస్తే గనక అక్కడ ఏ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారో దాని మీద చిన్న స్టడీ అన్నమాట. దట్ ఈస్ వాట్ ద కేస్ స్టడీ. కేస్ స్టడీస్ ఎందుకు పెట్టాడు అంటే దీని మీద కొంచెం మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా రావాలని చెప్పి. అంటే బయట మనకి ఇండస్ట్రీస్ లో వాటిల్లో ప్రోటోటైపింగ్ కి ఎక్కువగా ఇవే యూజ్ చేస్తున్నారు. ఓకే, యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వేరు, కానీ ప్రోటోటైపింగ్ వచ్చేటప్పటికి వీటిని మెయిన్ థింగ్ ఈస్ ఇది ఫాస్ట్ గా ఇవి అవుతాయి. సో అడ్వాంటేజెస్ కి వచ్చేటప్పటికి మల్టిపుల్ పార్ట్స్ కెన్ బి పొజిషన్ విత్ ఇన్ ద ఎంటైర్ వర్కింగ్ ఎన్వలప్ రిజల్టింగ్ హై త్రూ అవుట్పుట్. ఓకే, సో మల్టిపుల్ పార్ట్స్, ఇందాక నేను ఒక ఫిగర్ చూసాం కదండి మనం, ఫిగర్ చూడండి. ఈ ఫిగర్ లో మనకి ఎన్ని పార్ట్స్ కనపడుతున్నాయి, అరౌండ్ 8 పార్ట్స్ కనపడుతున్నాయి. అంటే మల్టిపుల్ పార్ట్స్ ఒకేసారి ఎక్కువను యూజ్ చేయొచ్చు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ అడ్వాంటేజ్. ఓకే, తర్వాత నో సపోర్ట్ స్ట్రక్చర్ ఈస్ రిక్వైర్డ్ యాజ్ ద వ్యాక్స్ సపోర్ట్ ద స్ట్రక్చర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ఇది మనందరికీ తెలిసిందే. జనరల్ గా వ్యాక్స్ మనం ప్లేస్ చేస్తున్నాం కాబట్టి సపోర్ట్ స్ట్రక్చర్స్. అదే ఎస్ఎల్ఏకి వచ్చేటప్పటికి డెఫినెట్ గా మనం సపోర్ట్ స్ట్రక్చర్స్ ని కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ ఇన్ ఎస్ఎల్ఏ. ఆ డిసడ్వాంటేజ్ ని ఇక్కడ అడ్వాంటేజ్ కింద మనం మార్చు. లైక్ ఎటువంటి సపోర్ట్ స్ట్రక్చర్స్ యూజ్ చేయకుండా వ్యాక్స్ ని యూజ్ చేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఈచ్ లేయర్ ఈజ్ నెక్స్ట్ ఈచ్ లేయర్ ఈజ్ ఎలా కూర్చో Next, each layer is fully cured, resulting that the dimension is very stable. 8 అంటే B section, 7 అంటే section. మీరు ఈ మూడు నోట్ చేసుకున్నాక నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. Next, each layer is fully cured, resulting that the dimension is very stable with no shrinkage effect after the process and requires no post curing process. ఒక్కసారి ఈ పాయింట్ చూడడం, ఇదేంటిది, ఈచ్ లేయర్ ఫుల్ గా క్యూర్ అవుతుంది. ఇలా ఫుల్ గా క్యూర్ అవడం వల్ల మనకి ఏంటి, పోస్ట్ క్యూరింగ్ ప్రాసెస్ అనేది ఉండదు. అదే ఎస్ఎల్ఏకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, డెఫినెట్ గా మనం పోస్ట్ క్యూరింగ్ అనేది చెయ్యాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక స్ట్రాంగ్ యూవీ లైట్ ని ప్రొజెక్ట్ చేస్తాం ఎప్పుడు, ఆఫ్టర్ ద లేయర్ ఈస్ కంప్లీటెడ్. మీకు ఇందాక స్టెప్స్ లో ఆ పాయింట్ కూడా ఉంటుంది. సో ఒక లేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ స్ట్రాంగ్ యూవీ లైట్ ప్రొజెక్ట్ చేయడం వల్ల అన్క్యూర్డ్ లేయర్ అంతా కూడా మళ్ళీ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈచ్ లేయర్ ఈస్ ఫుల్లీ క్యూర్డ్. ఓకే, తర్వాత క్యాపబుల్ టు బిల్డ్ ఈవెన్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ పార్ట్స్ వితౌట్ మచ్ డిఫికల్టీ. జనరల్ గా మనకి ఆర్టీలో అన్నిటిలో ఇది అడ్వాంటేజ్ కామన్. మనం ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇర్రెగ్యులర్ షేప్స్ అయినా సరే, కాంప్లికేటెడ్ పార్ట్స్ అయినా సరే ఈజీగా మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, తర్వాత బిల్డ్ సెషన్ కెన్ బి ఇంటరప్టెడ్
and erosionous layers can be erased. ఓకే, ఇవన్నీ కూడా 180. సో ఇక్కడ బిల్డ్ సెషన్ కెన్ బి ఇంటరప్టెడ్ అంటే ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్ గా మనం ఒక ప్రాసెస్ మనం స్టార్ట్ చేసేసాం అనుకోండి. స్టార్ట్ చేసేసిన తర్వాత మనకు ఇంకొక ఐడియా వచ్చింది, లేదా డైమెన్షన్స్ లో కొంచెం చేంజ్ చేద్దాం అనుకున్నాం. సో దీంట్లో ఉండే బెనిఫిట్ అదే అనమాట. అదే మనం మామూలు ఆర్పీ టెక్నిక్ లేదా సిఎన్సీస్ లో వచ్చేటప్పటికి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలంటే మెటీరియల్ మొత్తం మార్చుకుంటా ఉండాలి, చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కానీ దీంట్లో వచ్చేటప్పటికి మనం ఇంటరప్ట్ చేసి అక్కడ ఏమైనా డైమెన్షన్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇదొక అడ్వాంటేజ్. నెంబర్స్ నోట్ చేసుకున్నారా? 47, 44 ఈ కొత్త ఇప్పుడే పెట్టాను. 18 లో 47 అండి, 17 లో 44, 22, 33. ఓకేనా? 44, 22, 33. Right. Disadvantage వచ్చేటప్పటికి the process is rather complicated which requires skilled people to look after, and unattended operation is not possible. సో జనరల్ గా ఏమవుతుందంటే ఇక్కడ కంపల్సరీ స్కిల్డ్ లేబర్ ఉండాలి. స్కిల్డ్ లేబర్ యొక్క యూసేజ్ ఏంటి అంటే జనరల్ గా ఈ మిషన్ దాని అంతటా అదే ఆటోమేటిక్ గా రన్ అవ్వడానికి అవకాశం తక్కువ అన్నమాట. ఎందుకంటే ప్రాసెస్లు ఎక్కువ అయినాయి కాబట్టి, దేర్ ఆర్ మోర్ ప్రాసెసెస్ కంపేర్ టు అదర్ థింగ్స్. సో అందుకని కంపల్సరీ మనం స్కిల్డ్ లేబర్ దగ్గరే ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ద రెసిన్ కన్సంప్షన్ ఈజ్ డిస్రిగార్డ్ the size of the cross section of the parts, but only dependent on the number of layers, resulting that is too expensive for parts with small cross sectional area. So general గా ఏంటంటే స్మాల్ క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఎందుకు అంటే ఈ రెసిన్ కన్సంప్షన్ అనేది అన్నిటికీ ఒకే లేయర్ ఒకేలా చేస్తాం కాబట్టి, సో ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్, రైట్? తర్వాత హై ఎక్విప్మెంట్ కాస్ట్, జనరల్ గా ఎక్విప్మెంట్ కాస్ట్లు ఎక్కువే ఉంటాయి. Okay, that is another disadvantage. So these are some of the disadvantages of this machine. Okay. 17, 31. 17 batch 31. 18, 22 ఒకడు, 17 ఒకడు. ఇంకా 17 312 303. ఎయిటీన్ వచ్చేటప్పుడు 24, 23. ఇట్స్ ఆన్ 312 వేస్తారు కదా, 23, 24 వేస్తారు. 34, 17, 17, 39, 17, 16, 18 వచ్చేటప్పుడు 340. ఏ సెక్షన్ బాగా వచ్చినట్టు ఉన్నారు? 340. ఇక్కడ చూడండి 18/28. 18 లో ఇందా 340 వేసారా? 28, 38, 7, 17 అండి, సారీ. 18 లో 307, 308. తర్వాత 9 కూడా, తర్వాత 3 కూడా. 17 బ్యాచ్ లో 41, 5. అంతే. ఎంతమంది వచ్చారు మొత్తం చెప్పండి?
44 44 ఉన్నారు. ఒకసారి చెప్పాను మళ్ళీ ఫస్ట్ అండి. అటెండెన్స్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది. రైట్. 18 బ్యాచ్ 321 అండి. 17 బ్యాచ్ 307, 18 బ్యాచ్ 339, 17 బ్యాచ్ 318, 318, తర్వాత 17 బ్యాచ్ 328, 17 బ్యాచ్ 328, తర్వాత 18 బ్యాచ్ 327, 330, 18 బ్యాచ్ 338, 333, 19, తర్వాత 17 బ్యాచ్ 313, 13, 17 బ్యాచ్ 44, 22, 18 బ్యాచ్ 347, 336, 36, తర్వాత 306, 313, ఈ 17 బ్యాచ్ లో 33, 308, తర్వాత 18 బ్యాచ్ లో 16, 25, 15, 15 సరిపోయిందా. 17 బ్యాచ్ లో 336, 42 ఒకడు, 31 ఒకడు, 18 బ్యాచ్ లో 22 ఒకడు, 17 ఒకడు, 24, 23, 17 బ్యాచ్ వచ్చేటడికి 312, 303, 334, 39, 16, తర్వాత 18 బ్యాచ్ 340, 328, తర్వాత 307, 308, 309, 17 బ్యాచ్ లో 38, 41, 5, 9, 18 బ్యాచ్ లో 3, 4 అంతే. ఓకే, 45 మెంబర్స్ వచ్చారు. రైట్. ఓకే నాన్న, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. రైట్. సో ఇక్కడ అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్కి వచ్చేటప్పటికి సో వ్యాక్స్ ప్యాటర్న్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్. జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ లో, అలాగే లార్జ్ మెషిన్స్ మోడల్స్ వాటికి, అలాగే కాస్టింగ్స్ లో, టూలింగ్స్ లో, మెడికల్ లో చాలా రకాలుగా మనం వీటిని యూజ్ చేస్తా ఉంటాం. ఓకే, సో ఇక్కడ అయిపోయింది. సో లెట్ us see some videos. ఎవరిదో వాయిస్ వస్తుంది, మీరు సైలెంట్ లో పెట్టుకోవాలి. ఒకసారి ఈ వీడియో చూడండి నాన్న. మనకి ఏంటంటే ఈ రోజుతో ఈ యూనిట్ మ్యాక్సిమం అయిపోయింది. ఓకే, దీనికి ఏంటంటే నేను మెటీరియల్ తయారు చేస్తున్నాను, అలాగే కాలేజ్ కూడా మీకు మెటీరియల్ ఇస్తానంది. సో మీరు అందరూ కూడా డోంట్ వరీ అబౌట్ దట్ మెటీరియల్. సార్ లాటర్ ఏంటి 327 సార్ వాయిస్ 327
చూడండి అమ్మా, మ్యూట్ చేసుకోండి. 328 మీరు చూసుకోండి. 327 సార్ మ్యూట్ చేసుకోండి అమ్మా. వీడియో ఒకవేళ వాల్యూమ్ రాకపోతే మటుకు నాకు వెంటనే చెప్పండి. అంటే ఇదేం లేదు, జస్ట్ ఏంటంటే STL ఫైల్ ఎలా కన్వర్ట్ అవుతుంది కూడా ఒకసారి వీడియోలో additive layer manufacturing starts with వాయిస్ వస్తుందా? the process of additive layer manufacturing starts with a computer-generated three-dimensional model. The model is then converted into a triangulated surface mesh, which we call an STL file. STL is now the de facto standard used by all additive layer manufacturing systems. After inputting the STL file, some additive layer manufacturing systems will automatically generate structures to support overhanging parts of the geometry. The amount of support structure will depend on both the geometry of the part and the orientation of the part. Support structures. In addition to the amount of support structure needed, part orientation will also affect the surface roughness of the part and the time it takes to build that part in the additive layer manufacturing system. Once the part's been orientated and the support structure has been generated, the resulting three-dimensional geometry is then sliced electronically into two-dimensional layers, each 2D layer representing the profile of a physical layer, which will be made using the additive layer manufacturing system. Once all the layers have been sliced, they're then stored as slice files on the additive layer manufacturing system waiting to be used. On completion, the slice files are then sent to the additive layer manufacturing system one by one, where they're reconstructed from the bottom up into a solid three-dimensional part. This process could be done using laser sintering, selective laser melting, stereolithography, 3D printing, fused deposition modeling, or a whole range of different additive layer manufacturing. Solid ground curing. SGC is a mask-based process that was invented and developed by Cuboidal Incorporation of Israel. So this technology is a mask-based technology which was developed by the Cuboidal Incorporation. The primary material used for this process is a resin. As we have discussed that this is a liquid-based rapid prototyping system, so the input material is a liquid resin. The secondary material used is a wax. So here we use wax for the support material. We know that we need to give support for overhang structures, so we are using the wax as a material to provide the support for the object. It works on the principle similar to the stereolithography process, as both falls under the category of liquid based prototyping, so its working principle is same as that of stereolithography. Now let's discuss its working principle. So it is converted into different steps. So the step number 1 is mask preparation. If suppose you want to develop a object of this step, we have to create a mask, or it may be a film, electrostatic film. We know that as like photo film. The photo film takes the picture of a person through the camera, which is the negative image. Similarly, to create an object, we have to create a negative image on the mask, which is the first step known as a mask preparation. In the second step, we apply the liquid photopolymer on the support structure. So what we do, first of all, we will create a mask of negative image of the object. Second, we apply a single layer of liquid photopolymer on the support structure. Now the third step, mask positioning and exposure of the light. So in the third step, we put this mask on the top of the surface of the liquid and we go to the exposure of UV light. So what will happen, wherever there is a no masking, that much part only get photo cured, and the part which is masked will not get cured. So this is known as a mask based process. So next step, uncured polymer removed from the surface. So you know that when the UV light falls,
only this unmasked portion get hard down, and remaining this epoxy or liquid resin is removed. Next step is wax filling. So we know that as this is a single layer, this is very weak layer. To provide the support to this layer, we apply the wax material. I will explain this in the next diagram. Now next step is a wax filing. We file this wax or extra portion of this hardened epoxy with the help of milling cutter to obtain the flat and uniform thickness, flatness and uniform thickness. Once it is done, again we repeat the next step. Again it is one more layer is applied, again mask is applied, UV light falls on it, second layer is prepared, like this third layer, fourth layer, and layer by layer building process takes place. I will explain solid ground curing method with the help of this diagram. Now suppose I want to build a H symbol of some thickness. So what we will do, first of all, we know that here mask is prepared and a resin is applied on the base surface. Now the mask is kept on top of this surface. Then we will go for the exposure. So what will happen? The unmasked portion will transfer the light on this base surface. So what will happen? The light where it is fall down, that part only get solidified. After that we have to remove the excess epoxy, so we create the vacuum. So what will happen? After vacuum creation, the liquid epoxy will get removed off and only cured portion or hard portion will remain. Now this layer is very small thickness, so having very weak structure, so we will apply this wax material to provide this support. So this wax nozzle will apply the wax. Now to create a flat surface, we will apply the milling machine, so to get the uniform thickness of this layer as well as wax. Now this system is ready for the next layer. Then again we will apply the second layer, again we will put the mask, again exposure of the light, again the same procedure is repeated, and layer by layer we create this H shape. And after completion of this shape H, this part is nothing but wax, and we can finally remove this excess wax and we will get the desired shape. So this is known as a solid ground curing. What are the advantages of solid ground curing? This is a mask based process considered for the high. సో ఓన్లీ 2 minutes ఉంది, ఒకసారి అందరూ కూడా వినండి అమ్మా. మీరు పార్టిసిపెంట్స్ అటెండెన్స్ తీసుకుంటున్న ఆ సంగతి అందరికీ తెలుసు మీకు, ఓకే. సో కానీ మీరు లేట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందే అటెండెన్స్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు 47 members పెరిగారు అంటే అనదర్ 2 members. సో వాళ్ళకి అటెండెన్స్ పడదు. డెఫినెట్ గా మీరు అన్ని క్లాసులు కూడా పూర్తిగా క్లాస్ అయ్యేంత వరకు ఉండాల్సి వస్తుంది. ఏమా అర్థమైందా? సో కంపల్సరీ మీరు అందరూ ఉండండి. అలాగే తెలిసి యూనిట్ అయిపోయాక టెస్ట్ ఒకటి ఉంటుంది, సో దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఈ లోపు నేను మెటీరియల్ అనేది సిఆర్కి పాస్ చేస్తాను. సిఆర్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఏ సెక్షన్ అండి? బి సెక్షన్. సార్ ఒక్కోసారి నెట్ ఆగిపోయి బ్యాక్ వెళ్ళిపోతుంది సార్. బ్యాక్ వెళ్ళిపోతుందా? చెప్పండి సార్. మళ్ళీ అమ్మనే యాడ్ అవుతున్నాం కదా సార్, అప్పుడు అటెండెన్స్ వేయండి సార్ మళ్ళీ. అలాగే ఇప్పుడు అయితే 45 members వేసాను, మరి లాస్ట్ లో ఎవరు ఇప్పుడు 47 ఇచ్చారు. అదే సిఆర్స్ సార్, మీ వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి చెప్పండి అమ్మ. అత్త మాటలు ఇలా చెప్తానే ఉంటున్నాం మనం. అటెండ్ అవ్వాల్సిందే కంపల్సరీ. మీరు మొత్తం 79 మందిలో మనకు ఓన్లీ 47 వస్తున్నారు. చాలా మంది రావట్లేదు, రావాలి కూడా. మన ఫోన్లు కూడా చేస్తున్నాం, ఇంకా అంతకంటే ఏం చేస్తాం మనం. ఇంకా ఫైనల్ ఇయర్ వచ్చారు కదా, కొంచెం అటెండ్ అవ్వండి క్లాస్ లో. అలాగే మీ ఇద్దరికి కూడా నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. అదే అడుగుతున్నారు సార్ అందరూ. మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి మీరు వాళ్ళకి ఇద్దరు కానీ అందరూ వీడియోస్ ఆన్ చేసి మొబైల్ చూద్దాం. వెరీ గుడ్. వీడు బాలుగడ శుభ్రం పడుకొని అంటున్నాడా? బాగున్నారా మీ క్లాస్ లా?